కానిస్టేబుల్, ఆ బ్యాగ్ చెక్ చేయి. సరుకు తీసుకొని ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు స్టేషన్కి వెళ్ళారు. సరే, జాగ్రత్త. అమలా చాలా సిన్సియర్, కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలాగే సార్. భవ్య, 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 ఎక్కడికి వెళ్ళింది? భవ్య, భవ్య, భవ్య. స్కూల్ నుంచి వచ్చాక చదువుకో అని ఎన్నిసార్లు చెప్పినా మాటే వినదు. ఎప్పుడు చూసినా బయటే ఆడుతుంది. దీనికి బుద్ధి చెప్పాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మేడం? మీరేనా రాధిక? అవును, నేనే. మధ్యాహ్నం అరెస్ట్ అయిన సత్య సుధీర్ లక్క మీరే కదా? అవును మేడం. వాళ్ళని అరెస్ట్ చేసింది నేనే. మీ ఇంటిని సర్చ్ చేయాలి. ఎందుకు మేడం? మాకు కొన్ని అనుమానాలున్నాయి. కానిస్టేబుల్, ఇల్లంతా సర్చ్ చేయి. అక్కడంతా చూడు. ఏమైనా దొరికిందా? ఏం దొరకలేదు మేడం. సరే, ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా, వెళ్ళి వెతుకు. ఓకే మేడం. మేడం, గదిలో ఈ 2 ప్యాకెట్లు దొరికాయి మేడం. చాక్ తీసుకురండి. ఎందుకు మేడం? చెప్పింది చేయండి. సరే. మేడం, ఏంటి మేడం ఇది? ఇక్కడికి ఎలా వచ్చాయి మేడం? మీ ఇంట్లోకి ఎలా వచ్చాయో నాకెలా తెలుస్తుంది? మీరే చెప్పాలి కదా. మేడం, ఏంటిది? ఇది మాదక ద్రవ్యాలు, అంటే డ్రగ్స్. దీని విలువ 2 కోట్లుంటుంది. మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే వెతుక్కుంటూ వచ్చింది. మేడం, ఇది నా ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు మేడం. నిజంగా దీనికి నాకు ఏ సంబంధం లేదు మేడం. అవునా? దీనికి మీకు ఉన్న సంబంధం ఏంటో, ఇంట్లోకి ఎలా వచ్చిందో అన్నీ నేను కనిపెడతా. మాకు మటుకు ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. వెళ్ళాము, పట్టుకున్నాము. ఇప్పుడు మీ మీద అనుమానంగా ఉంది. మేము చెప్పే వరకు మీరీ ఊరు దాటి వెళ్ళకూడదు.
మేం పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మేడం, నేను అలాంటి దాన్ని కాదు మేడం. ఇది మీరే చేశారా ఇంకెవరైనా చేశారా అనేది మేం కనిపెడతాం. అప్పటి వరకు మీరు ఊరు దాటి వెళ్ళకూడదు. ఎవరో ప్లాన్ చేసి ఇది చేశారు మేడం. నాకు నిజంగా ఏం తెలీదు. ఎందుకు చేశారో, ఎవరు చేశారో నాకేమీ తెలీదు మేడం. దొరికిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. సత్యాన్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. చూడండి, వచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే దేశంలో ఏ మూల ఉన్నా తీసుకొస్తాను. కానిస్టేబుల్, నువ్వు వెళ్ళి రిజిస్టర్ బుక్ తీసుకురా. సరే మేడం.